వరకు పాకిస్తాన్లో ఉగ్రవాద దాడుల్లో 80,000 మంది చనిపోయారనేది మనకు లెక్కలు చెబుతున్నాయి. కాబట్టి పాకిస్తాన్లో కూడా ఉగ్రవాద దాడులు మన దేశం కంటే ఎక్కువ ఉన్నాయి. అయితే ఇక్కడ పాకిస్తాన్లో ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే నిన్నని కాదు, నిన్న ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఏముందంటే పాకిస్తాన్లో మిలిటరీ కాన్వాయ్ మీద అటాక్ జరుగుతుంది. ఆ అటాక్లో 22 మంది మిలిటరీ పర్సన్స్ చనిపోయారు అని చెప్తున్నారు. సో అసలు ఎవరు ఈ దాడి చేశారు, దీని వెనక భారత్ ఉందనేది కూడా పాకిస్తాన్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వాళ్ళ పూర్వపరాలు మాట్లాడుకుందాం. పాకిస్తాన్లో బేసిక్గా ఇంటర్నల్గా మనకి ఇక్కడ ఎట్లయితే మావోయిస్టులు ఉన్నారో అక్కడ పాకిస్తాన్లో ఏంటంటే 2 రకాల ప్రధానంగా మిలిటరీ సమస్యలు వాళ్ళకి ఉన్నాయి. ఒకటి బెలూచిస్తాన్ రెబల్స్ అటాక్స్ రెగ్యులర్గా చేస్తున్నారు. పాకిస్తాన్ మిలిటరీ మీద కావచ్చు, ఇతర ప్రాంతాల మీద సూసైడ్ బాంబింగ్స్ కూడా చేస్తున్నారు. సో దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి టీటీపీ అంటారు. టీటీపీ అంటే తెహ్రక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్. సో వీళ్ళు ఒక పక్క అటాక్ చేస్తున్నారు. ఇది ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ప్రాంతంలో వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళేమో బలూచిస్తాన్లో వాళ్ళు చేస్తున్నారు. సో మనకి టీటీపీ పక్కన పెడదాం. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది బలూచిస్తాన్ గురించి. బలూచిస్తాన్ అనేది యాక్చువల్గా స్వాతంత్రం రాకముందు స్వతంత్ర దేశంగా ఉన్నింది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఇండియాగా విడిపోయిన తర్వాత పాకిస్తాన్లో అది కలవాలనేసి పాకిస్తాను వీళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళు కలవడానికి ఇష్టపడలేదు. బట్ 227 రోజుల తర్వాత 1948లో దాన్ని బలవంతంగా పాకిస్తాన్లోకి కలిపేసుకున్నారు. సో అప్పుడు వాళ్ళు కలవడం ఇష్టం లేదు. ఎందుకంటే బలూచిస్తాన్లో ప్రధానంగా ఏంటంటే ఇరానిక్ ఎథ్నిక్ గ్రూప్ ఉంటారు. వాళ్ళకి సపరేట్ భాష బలూచ్ అనే ఒక లాంగ్వేజ్ ఉంటుంది. వాళ్ళు ఎథ్నిక్గా సపరేట్గా ఉంటారన్నమాట. వాళ్ళు ఒక ట్రైబల్ గ్రూప్ అని చెప్పచ్చు. ట్రైబల్ కల్చర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు ఇరాను, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్లో కూడా సంబంధించిన జాతి అనొచ్చు వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి సపరేట్ దేశం కావాలనుకుంటారు, కానీ వాళ్ళు బలవంతం కలిపేసినాక ఏమైందంటే పాకిస్తాన్లో ప్రావిన్సెస్ అంటారు. ఈ ప్రావిన్సెస్లో అతిపెద్ద ప్రావిన్స్ అంటే మొత్తం దేశం భూభాగంలో 44% భూభాగం బలూచిస్తాన్లో ఉంటుంది. అయితే జనాభా చాలా తక్కువ. మొత్తం జనాభాలో 5% మాత్రమే అక్కడ ఉంటారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అణచివేత అనేది జరుగుతుంది. వాళ్ళ వనరులు కొల్లగొట్టుకొని పోవడం. అంటే వాళ్ళ వనరులు అంటే ప్రధానంగా ఏమున్నాయి, చమురు నిక్షేపాలు ఉన్నాయి, బొగ్గు ఉంది, నేచురల్ గ్యాస్ ఉంది, బంగారం ఉంది, రాగి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సూయి గ్యాస్ ఫీల్డ్ అనేది వెరీ పాపులర్ అక్కడ. తర్వాత రికో డిగ్ మైన్స్ అనేవి ఉన్నాయి. వీటిలో నుంచి మొత్తం తీసుకెళ్ళిపోతుంది. కానీ సంపద డిస్ట్రిబ్యూషన్లో వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. అట్లాగే పొలిటికల్ రిప్రజెంటేషన్లో కూడా బలూచిస్తాన్ ప్రజలకి న్యాయం జరగట్లేదు. సో అంటే వాళ్ళకి ఏంటంటే లిటరసీ లోయెస్ట్ ఉంది, హై ఇన్ఫ్లేషన్ ఉంది, ఇన్ఫాంట్ అండ్ మెటర్నల్ అంటే తల్లులు పిల్లలు చనిపోయే రేటు కూడా అక్కడ చాలా ఎక్కువ ఉంది. అట్లాగే వాళ్ళ లాంగ్వేజ్ని తొక్కిపెట్టేస్తున్నారు, వాళ్ళ కల్చర్ని తొక్కేస్తున్నారు, హ్యూమన్ రైట్స్ లేవు. ఇది దానివల్ల ఏమవుతుందంటే బలూచిస్తాన్లో మెల్లగా తిరుగుబాట్లు అనేవి మొదలైనాయి. అది ఇటీవల కాలంలో పెరిగాయి. సో బలూచిస్తాన్ తరపున పోరాడే గ్రూప్స్ ప్రధానంగా 2గా డివైడ్ చేయొచ్చు. ఒకటేమో ఆర్ముడ్ గ్రూప్, సాయుధంగా ఉండి గెరిల్లా పోరాటం చేస్తున్న గ్రూపు పేరు BLA అంటారు, అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ. రెండవది BYC అంటే బలూచ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. ఈ బలూచ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ BYC అనేది లీగల్గా ఉంటూ పోరాటం చేసే ఒక సంస్థ. వీళ్ళు లీగల్గా ఉంటారు, విత్ ఇన్ ద లీగల్ పెరిమీటర్లోనే వాళ్ళు నిరసన తెలియజేస్తుంటారు. ఈ 2 రకాల పోరాటాలు అక్కడ జరుగుతున్నాయి. అయితే పాకిస్తాన్ ఆర్మీగా ఏం చేస్తుందంటే ఈ 2 పోరాటాలను కూడా ఉక్కుపాదంతో అణిచివేస్తుంది. అంటే దాదాపు ఇప్పటి వరకు 5,228 మంది మిస్సింగ్ ఉన్నారు, బలూచిస్తాన్లో మాయమైపోయారు. వాళ్ళ అచుకి తెలియలేదు. ఇప్పుడు 2020 తర్వాత ఈ 5 ఏళ్లలో 5,000 మందికి పైన మిస్ అయిపోయారు. ఇంకొక 5-10,000 మందిని చంపేశారు. అట్లాగే జైళ్ళల్లో చాలామందిని వేసి కుక్కారు. అంత నిర్బంధం ప్రయోగించే కొద్దీ వాళ్ళు పెరుగుతున్నారు అన్నమాట. మనకి చూస్తే ప్రధానంగా 1958లో ఫస్ట్ తిరుగుబాటు చేశారు. దాని తర్వాత 67, దాని తర్వాత 97, దాని తర్వాత 2000.
అవి దాని 2000 తర్వాత 20 తర్వాత బాగా పెరిగింది. ఈ 4-5 ఏళ్లలో వీళ్ళ ఉద్యమం బలంగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా వెళ్ళిపోయింది 2021లో. వెళ్ళిపోయిన తర్వాత అమెరికా అనేక ఆయుధాలను కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. ఆ ఆయుధాలని వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెచ్చుకోగలిగారు, కొనుక్కోగలిగారు. ఆఫ్ఘనిస్తాన్ కూడా సపోర్ట్ చేస్తుంది. మరొక కథనం ఏంటంటే ఇండియా కూడా సపోర్ట్ చేస్తుందని, ఇరాన్ కూడా కొన్ని ఏరియాల్లో సపోర్ట్ చేస్తుంది. అలాగే వీళ్ళకి బయట నుంచి సపోర్ట్ దొరకడంతో వీళ్ళు ఇప్పుడు పెద్ద ఎత్తున అటాక్స్, మిలిటరీ పరంగా పెద్ద ఎత్తున అటాక్ చేసే అవకాశం ఉంది. వీళ్ళు గత మార్చిలో జఫర్ ఎక్స్ప్రెస్ అని ఒక ఎక్స్ప్రెస్ని వాళ్ళు హైజాక్ చేశారు. దాంట్లో 300 పైన ప్రయాణికులు ఉన్నారు. 48 గంటల పాటు వీళ్ళు కంట్రోల్లో పెట్టుకున్నారు. తర్వాత దాన్నంతా కూడా వీడియో తీసి బయటకు వదిలారు. సో ఆ తర్వాత పాకిస్తానీ ఆర్మీ వెళ్ళి అటాక్ చేసింది. అందులో ఆర్మీ వాళ్ళు 20 మందికి పైన చనిపోయారు. ఓవరాల్గా 64 మంది ఆ సంఘటనలో చనిపోయారు. దాని తర్వాత ఇప్పుడు మనం చెప్పుకునే సంఘటన క్వెట్టా అనే ఒక ప్రాంతం ఉంది. ఈ క్వెట్టా అనే ప్రాంతం దగ్గర రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ క్వెట్టా దగ్గర ఒక కాన్వాయ్ని, మిలిటరీ కాన్వాయ్ వెళ్తుంటే ఆ కాన్వాయ్ మీద వీళ్ళు అటాక్ చేశారు. ఇది జరిగిన జఫర్ ఎక్స్ప్రెస్ తర్వాత జరిగింది. ఇది ఏప్రిల్ 25న జరిగింది. బట్ ఆ వీడియో నిన్న రిలీజ్ అయింది. సో ఈ జఫర్ ఎక్స్ప్రెస్లో కరెక్ట్గా సంఖ్య తెలియట్లేదు, కానీ 20 మంది అంటారు, 22 మంది అంటారు, 14 మంది అంటారు, 10 మంది అంటారు. ఇలాంటి సంఖ్య అయితే క్లియర్గా లేదు. బట్ 22 అనే సంఖ్యనే ఎక్కువ వినిపిస్తుంది. సో పాకిస్తాన్ ఆర్మీని మేము చంపామని వీళ్ళు చెప్పుకుంటున్నారు. పాకిస్తాన్ ఏమో మేము రెబల్స్ని చంపామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడ అటాక్స్లో పాకిస్తాన్ ఆర్మీ చనిపోయినా ఆ లెక్కలు బయటికి చెప్పట్లేదు పాకిస్తాన్. అంటే గవర్నమెంట్ దాచిపెట్టేస్తుంది. సో ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేసి తెలుసుకునే పరిస్థితి లేదు. అందుకని 2 వెర్షన్సే ఉంటాయి. ఒకటి బలూచిస్తాన్ ఆర్మీ వెర్షను, రెండోది పాకిస్తాన్ ఆర్మీ వెర్షన్. ఈ రెండే మనకు కనబడుతుంటాయి. సో ఇది ఈ క్వెట్టా అండ్ జఫర్ ఎక్స్ప్రెస్ కిడ్నాప్ వెనక మోడీ ప్రభుత్వం ఉందని పాకిస్తాన్ ఆరోపిస్తుంది. ఎందుకంటే మోడీ ప్రభుత్వమే దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ, రాకెట్ లాంచర్స్ కానీ, తర్వాత ఐఈడి అంటారు, అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్. మన వాళ్ళు మావోయిస్టులు కూడా ఇవి ఎక్కువ వాడుతుంటారు. ఐఈడి ఇవన్నీ ఇప్పుడు కూడా దీన్ని ఐఈడి పెట్టే పేల్చారనమాట. ఈ ఐఈడి కూడా రిమోట్లో పేల్చవచ్చు. సో ఇప్పుడు ఆ టెక్నాలజీ వచ్చేసింది. మామూలుగా అయితే ఐఈడి మందుపాత్రలు అనేవి వైర్ కనెక్షన్లు ఇచ్చి పేలుస్తుంటారు మావోయిస్టులు. ఇప్పుడు అవి రిమోట్ టెక్నాలజీ కూడా వచ్చేసి రిమోట్లో ఆ కాన్వాయ్ మీద పేలుళ్ళు జరిగాయి, దాంట్లో చనిపోయారని చెప్తున్నారు. సో ఇదొక రకమైన బలూచిస్తాన్లో ఒక వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది. రెండవది అక్కడ చైనా కూడా యాక్టివ్గా ఉంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని 150 దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడులు పెడుతూ ఉంది. అలాగా ఇక్కడ కూడా బలూచిస్తాన్లో ఉండే గదర్ ఎయిర్పోర్ట్ని గదర్ పోర్టుని, సీ పోర్టుని నిర్మిస్తుంది. అట్లాగే అక్కడ సిపిఈసి అంటారు. సిపిఈసి అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కూడా బలూచిస్తాన్లో ఉందన్నమాట. దీన్ని అడ్డుకోవడానికి కూడా బెలూచ్ ఆర్మీ చైనీస్ మీద కూడా అటాక్ చేస్తారు. వీళ్ళల్లో ఒక సొఫిస్టికేటెడ్ సైన్యం కూడా డెవలప్ అయింది. బెలూచ్ నేషనల్ ఆర్మీ, BR